చంద్రబాబు గారు ప్రాజెక్టులు ఆపేస్తారని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇది నిజమా? అసలు మీ సమాధానం ఏంటి? టీఆర్ఎస్ వాళ్ళు చేసే ఆరోపణ అసంబద్ధమైన ఆరోపణ, అసంబద్ధమైన వాదన. ఇది తుచ్చమైన ఏమంటారు చూడు, ఇది అన్ఎడ్యుకేటర్స్ మాట్లాడే వాదన. ఒకటి మీరు గమనించాలండి, చంద్రబాబు గారు ప్రాజెక్టులు ఆపితే మనమంతా పిచ్చోళ్ళమా? ఎందుకు ఆపుతారు చంద్రబాబు గారు? ఇంతకుముందు మనం సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉన్నామండి. సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కర్ణాటక వాళ్ళు ఆపారా? మహారాష్ట్ర వాళ్ళు ఆపారా? ఎవరైనా ఆపారా ప్రాజెక్టులు? ఎందుకు ఆపుతారండి? ఒక నీటిపారుదల ప్రాజెక్టులు ఆపాలి అంటే దానికి ఒక సిస్టమ్ ఉంది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మొన్న కేటీఆర్ మనకి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఆ ట్రిబ్యునల్స్ బచావత్ ట్రిబ్యునల్ ఉంది. ఆ ట్రిబ్యునల్స్ ప్రకారం నీటి వాటాలు పంచుకున్నాము. ఇప్పుడు మొన్న ఒక మాట కేటీఆర్ గారు అన్నమాట, ఏమని, వాళ్ళ ప్రజల కోసం వాళ్ళు చంద్రబాబు గారు కొట్లాడటం తప్పు లేదని చెప్పి, వాళ్ళ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని అనిపించిన రోజు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున లెటర్ రాయడం తప్పేముంది? ఇప్పుడు మనకు అన్యాయం జరుగుతుంది, మనం లెటర్ రాయట్లేదా? కర్ణాటక ప్రభుత్వానికి, మనం మహారాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాయట్లేదా? మనం ఒక వ్యవస్థలో ఉన్నామండి. ఈ వ్యవస్థ అనేది, వ్యవస్థలు నాశనం చేసే కేసీఆర్కి వ్యవస్థ విలువ తెలియదు. వ్యవస్థలు నిర్మించే కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థ విలువ తెలుసు. ఈ రాజ్యాంగం గౌరవించే కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం విలువ తెలుసు. కేసీఆర్, నీకు వ్యవస్థలు తెలియవు, నువ్వు ధర్నా చౌక్ ఎత్తేసిన వ్యక్తివి, ప్రజలకి వాళ్ళకి స్వేచ్ఛగా వాళ్ళు చేయలేని వ్యక్తివి, ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఆపోజిషన్ కార్యకర్తల మీద కేసులు పెట్టిన వ్యక్తివి, నువ్వు నిరంకుశత్వవాదానికి నిదర్శనం. నీలాంటి వ్యక్తులు ఇలానే మాట్లాడతారు, కానీ మేము అలా మాట్లాడం. మా సంస్కారం అది కాదు, మా పార్టీ సంస్కారం అది కాదు. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పచ్చు, చంద్రబాబు గారు మన తెలంగాణ ప్రాజెక్టులో జోక్యం చేసుకోరు. ఎందుకు చేసుకోరు? తెలంగాణ ఒక ట్రిబ్యునల్ ఉంది. ఆ ట్రిబ్యునల్ మన వాటాలు మనం వేసుకున్నాం. ఆ వాటాల ప్రకారమే ఉన్నాం. అసలు ఇన్ని నీటిపారుదల ప్రాజెక్టులు ఇన్ని చెప్తున్నారు. కేసీఆర్ గారు కబుర్లు చెప్తున్నారు, కేటీఆర్ గారు కబుర్లు చెప్తున్నారు. మొన్న ఢిల్లీలో ఆయన ఒక అవార్డు తీసుకుంటే ఏం చెప్పాయండి, హైదరాబాదులో ఐటీ డెవలప్ కావడానికి చంద్రబాబే కారణం అని కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మళ్ళీ హైదరాబాద్ ఏం చెప్పండి, చంద్రబాబు నువ్వు ఎక్కడ కట్టావు, నువ్వు కట్టావా, ఏం మాట్లాడు చంద్రబాబు అని అంటే నిమిషానికి మీ నాన్న నువ్వు నిమిషానికి నీకు నచ్చినట్టు మాట్లాడితే అది నిజమా? అది ప్రజలు నమ్మాలా? ఏం మాట్లాడతారండి మీరు మాట్లాడేది? మనం మాట్లాడేది ఒకటండి, వాళ్ళ నాన్న ఉద్యమకారుడుగా మాట్లాడే కేసీఆర్ గారు అంటే ఒక అర్థం ఉంది. కానీ కేటీఆర్ గారు ఇంత మంచి చదువుకొని ఒక ఐటీ శాఖ మంత్రిగా ఉండి ప్రపంచ దేశాలు తిరుగుతూ ఒక అమెరికాలో ఆయన ఒక సామాన్య పౌరుడుగా జాబ్ చేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం న్యాయం? అసలు అది ఒక పద్ధతేనా? మీరు గెలవలేక మీకు ఓడిపోతారని చెప్పి మీకు తెలిసి చంద్రబాబు మీద ఆరోపణలు చేయడం తప్ప వేరే ఏం లేదు. చంద్రబాబు గారు మా ప్రాజెక్టులో, మన తెలంగాణ ప్రాజెక్టులో జోక్యం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ సహించదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాల దగ్గర ఎక్కడా రాజీ పడదు. మీరు ఒకటి గమనించాలి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రాజెక్టులు కొత్తగా ప్రాజెక్టు ఏమైనా కేసీఆర్ గారు ప్రారంభించాడా? కాంగ్రెస్ పార్టీలో ప్రారంభించి చివరికి 5-10% కంప్లీట్ కాని ప్రాజెక్టులు కేసీఆర్ ఈరోజు కూడా పూర్తి చేయలేకపోయాడు. నీకు ఎందుకు చేత కలదా? ఎందుకు పూర్తి చేయలేకపోయావు? నువ్వు వల్ల ఒకటి ఏది మాట్లాడినా కాళేశ్వరం. కాళేశ్వరం కూడా కేసులు ఎందుకు వేశారు? కాళేశ్వరంలో 2013 భూ సమీకరణ చట్టం ప్రకారం భూ బాధితులకి న్యాయం చేయమని కేసు చేశారు తప్ప ప్రాజెక్టుకి వ్యతిరేకం మేము కాదు. ఇంకోటి ఏంటంటే అది అసాధ్యమైన ప్రాజెక్టు. నువ్వు 1 కోటి ఎకరాల భూమికి నీళ్ళు ఇస్తా అంటున్నావు. 1 కోటి ఎకరాల భూమికి నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తావు? అసలు మన తెలంగాణలో భూమి ఎంత ఉంది? 1,60,00,000 ఎకరాల భూమి ఉంది. 1 కోటి ఎకరాల భూమికి ఎట్టిస్తావు? కొండలు గుట్టలన్నీ ఎట్ట చదువు చేస్తావు? అసలు కాంగ్రెస్ పార్టీ 20 లక్షల ఎకరాలు, 17 లక్షల ఎకరాల భూమికి ఆల్రెడీ 17 లక్షల ఎకరాలు సాగు తెచ్చింది. మేము అధికారంలో దిగేటం మేము కంప్లీట్ చేసిన ప్రాజెక్టులు 7-8 లక్షల ఎకరాలు మీరు సాగులో తెచ్చారు. మీరు కొత్తగా సాగులోకి తెచ్చిన భూమి ఏమన్నా ఉందా? మీరు కొత్తగా సాగులో తెచ్చిన ఒక 10,000 ఎకరాలు చూపిండి. అసలు మీరు ఎన్ని మాటలు చెప్పారు? ఒక నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు అన్నారు. ఏ నియోజకవర్గంలో ఒక 10,000 ఎకరాలు 50,000 ఎకరాలు మీరు సాగులోకి తెచ్చారు? మీరు ఒక్కటే కాళేశ్వరం చెప్తారు. ఒకటే కాళేశ్వరం కూడా అది ఫెయిల్యూర్ ప్రాజెక్టు, అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలీదు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్తా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ హైప్ చేసి ఒక 50,000 కోట్ల అవినీతి చేయడం తప్ప ఇంకోటి ఏమీ చేయలేదు మీరు. ఇంకోటి మీరు గమనించాలి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా మీరు ఇంకో ప్రాజెక్ట్ అయినా మీరు ఇచ్చిన కాంట్రాక్టులు మొత్తం ఆంధ్ర కాంట్రాక్టులు. మీ వ్యాపార భాగస్తులందరూ ఆంధ్ర వాళ్ళే. మీరు వ్యాపారంలో వాళ్ళు మంచుకుంటారు, కాంట్రాక్టులు వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉండొద్దంటారా? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు నాయకత్వం వద్దంటారా? ఏం మాట్లాడతారండి మీరు? ఎక్కడ ప్రజలు ఎన్నుకోబడితే వాళ్ళే నాయకుడు, ఎవరైతే వాళ్ళు. కులం సంబంధం లేదు, మతం సంబంధం లేదు, ప్రాంతం సంబంధం లేదు. నీకు ఓటు హక్కు కలిగి ఉంటే రాజ్యం కల్పించిన హక్కు అది. నువ్వు ఒక చదువుకున్న వ్యక్తిగా మాట్లాడండి, సంస్కారవంతంగా మాట్లాడండి. డిబేట్ కానీ ఏదైనా సరే ప్రజల ముందుకెళ్తే ఒక వాల్యుబుల్గా వెళ్ళాలి తప్ప
ఉద్యమ పార్టీ మీరు ఉద్యమాలు చేశారు, అయిపోయింది, ఉద్యమం వచ్చారు, తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మన తెలంగాణ కావాల్సింది ప్రజాస్వామిక తెలంగాణ కావాలి, సామాజిక తెలంగాణ కావాలి, అన్ని వర్గాలకి అందుబాటులో అన్ని సౌకర్యాలు ఇవ్వగలిగిన తెలంగాణ కావాలి తప్ప మీలాంటి దొరల తెలంగాణ, నిరంకుశత్వ తెలంగాణ మాకొద్దు. కాబట్టి మీరు చెప్పే ఆరోపణలన్నీ ఈ నీచమైన ఆరోపణలు. ఇది కేవలం ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెడతానికి, ప్రజల్ని మళ్ళీ డైవర్ట్ చేసి ప్రజల్ని కోపాలు తాపాలు తెచ్చి గొడవలు చేయటానికి తప్ప ఇవి పసలేని ఆరోపణలు అని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా. ఈ ఆరోపణల వల్ల కేటీఆర్కి లాభం చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే దీనివల్ల మొత్తం నష్టమే తప్ప ప్రజలకి నష్టపరిచే విధంగా కేసీఆర్ ఆరోపణలు ఉన్నాయి. ఈ తెలంగాణ ప్రజలు దీనివల్ల ప్రజలకు నష్టం తప్ప కేసీఆర్కి అయ్యేది లేదు, పోయేది లేదు.